యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దయచేసి నన్ను ఇక్కడైనా ప్రశాంతంగా బ్రతకనివ్వు. సరే వెళ్ళు, వెళ్ళు. ఏంటి మనవరాలా? అబ్బో సిగ్గే. ఆహాహా, ఏంటి మనవరాలా, రాత్రంతా నిద్రపోనివ్వలేదా నా మనవడు? ఏం రాధిక, మా గ్రానీకి గ్రాండ్స్ అన్ని ఎప్పుడిస్తున్నావైతే? అమ్మమ్మ, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ? దాని సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. నువ్వెప్పుడిస్తావు మనవడ్నో మనవరాల్నో? తొందరే ఉంది గ్రానీ, ఇంకా చాలా ఉంది కదా చేయాల్సింది. అదే నీ మనవడు. నా భర్తకి ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి. అవి పూర్తయితే గాని మా ఆయన పిల్లల గురించి ఆలోచించనని చెప్పాడు. సరిపోయింది. వ్యాపారంలో పడిపోయి సంసారాన్ని వదిలేస్తారా ఎవరైనా? దేందారి దాందే. ఏది పిలు శ్రీనాథ్ని, నేను మాట్లాడతాను. వద్దు, నేనిలా చెప్పానని తెలిస్తే నా మీద ఆయన అరుస్తాడు. ఆహా, నువ్వు ఈ మాట అడిగితే వెంటనే ఓకే అంటాడా మనిషి. సరే గ్రాని, ఇంకేంటి విషయాలు? ఇంకేముంటాయి విశేషాలు? ఏముంది, తీర్థయాత్రలకి వెళ్ళాలి, మొక్కులు కూడా తీర్చుకోవాలి, చాలా ఎరా మనవడా, దా కూర్చో.
ఇలా కూర్చో రా. ఆ. ఎరా మనవడా, కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. ఎంత సిగ్గో. కాఫీ. అమ్మమ్మ. థ్యాంక్ యూ. ఇవ్వు ఇవ్వు. తాగవేరా? తాగు తాగు. బాగుంది, బ్రహ్మాండంగా. ఏమైందిరా, అదేంటి కాఫీ తాకుండా వెళ్ళిపోతున్నావు? నచ్చలేదా? కాఫీ చప్పగా ఉంది నానమ్మ. లేదే, రోజు ఇచ్చే కాఫీ కన్నా తీయగానే ఉంది. కానీ నాకు చప్పగా ఉంది. నిన్న కలిగిన తీపి జ్ఞాపకాలు ఈ కాఫీలో ఉన్న తీపిని డామినేట్ చేస్తున్నాయి. రాధిక, నీ భర్త నిన్ను పొగిడేస్తున్నాడే. ఒక్క రోజులో మార్చేసావే నా మనవణ్ణి. కంగ్రాట్స్ రాధిక. తీపి జ్ఞాపకంగా మిగలాల్సిన రాత్రిని నీకు చేదు అనుభవంగా మార్చాను. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు రాధిక. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు. ఏంటమ్మమ్మా, గేదె కుడి తాగినట్ట కాఫీ తాగడం ఏంటి? ఏమిట్రా గేదంటావు? మరి లేకపోతే ఇక నువ్వు కాఫీ తాగే సౌండ్ పక్కింటి వాళ్ళకు కూడా వినిపించేలా ఉంది. ఈ దెబ్బకి వాళ్ళకి కాఫీ మీద విరక్తి పుట్టి ఈ రోజు నుంచి కాఫీ తాగడం కూడా మానేస్తారు. మానేస్తారులే. నాకు మాత్రం ఇదిగో జుర్రుకుని తాగితేనే కాఫీ తాగినట్టుగా ఉంటుంది. సర్లే గాని ఇంతకీ నువ్వెప్పుడు ఊడిపడ్డావు? రాత్రి వచ్చానురా. రాత్రి ఎప్పుడు వచ్చావే? కనీసం నాకు కనిపించలేదు. ఏమిట్రా, నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు కనిపించి పర్మిషన్ తీసుకుని నువ్వు రమ్మంటే లోపలికి రావాలా ఏంటి? నేను ఒకటంటే ఇంకొకటి అర్థం చేసుకుంటావంటే పిచ్చమ్మమ్మ. రాత్రి నువ్వు వచ్చిన విషయం నాకు తెలియలేదు అంటున్నాను తప్ప నాకు తెలియకుండా రాలేదు అని ఏమనలేదే. సడన్ గా వచ్చేసరికి అలా అడిగానంతే. నాకక్కడ ఉండాలనిపించలేదురా. మీ పిన్ని మొహం చూసి చూసి నాకు చిరాకు వచ్చేసింది. మీ ఇద్దరిని చూడాలనిపించింది, అందుకే వచ్చేసానరా మనవడా. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. అయ్యయ్యో అమ్మమ్మ, అంత ఓవరాక్షన్ ఏం అవసరం లేదు గాని నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రియా ఇక్కడ? బయట ఎక్కడో ఉందిరా. సర్లే, కుడి తాగు. ఒక్కటి. హలో,
అవునవును, మీరు ఆ రోజు పెళ్లిలో ఉన్నారు కదా. మీకు అమర్ అనే వ్యక్తి తెలుసా? అమరా? అతనెవరు? ఆ పేరున్న వ్యక్తి ఎవరో తెలీదే. తెలీదంటూ ఇలా డౌట్గా చెప్తున్నావంటే నిజం చెప్పు. నువ్వే కదా మా ఆయన్ని లవ్ చేసింది? ఏయ్, ఎవరితివి నువ్వు? తెలీదంటుంటే లవ్వు గివ్వు అంటున్నా? మా నాన్న పెద్ద రౌడీ తెలుసా? పిచ్చి పిచ్చిగా మాట్లాడనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. ఇదేంటి ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది? ఇది ఖచ్చితంగా అయ్యుండదు. హలో, చెప్పండి. ఏయ్, నీకేమైనా మెంట్లా? కాపురాలు కూల్చాలనుకుంటున్నావా ఏంటి? ఇంకోసారి ఫోన్ చేసావంటే నేనే నీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి చెప్పేస్తా. పెట్టే ఫోన్. హలో, హలో, మీకేం కావాలండి? అలా కాదు, అంటే మీరు లవ్ చేశారా అని. చిచి, ఆయన నేను లవ్ చేయడం ఏంటి? ఏయ్, ఇంకోసారి ఫోన్ చేసావనుకో నా లవర్తో వస్తాను అక్కడికి, అర్థమైందా? చూ, ఈవిడ కూడా కాదా? చూ, వీళ్ళందరికీ ఫోన్ చేసి నేను తిట్లు తింటున్నానేంటి? ఆ రోజు మా ఆయన 10 మందిలో తన లవ్వర్ ఉందని చెప్పారే. వాళ్ళలో 9 మందిని నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. 10వ వ్యక్తి అక్కే. తనెలాగూ కాదు. మరి ఈ 9 మందిలో కూడా తను లేదంటే ఆ రోజు ఆయన ఎందుకలా చెప్పుంటారు? ఏంటి ప్రియా, పొద్దున్నే పిచ్చిదానిలా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అవును శ్రీవారు, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఇదొక ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్? హే, ఈ పిచ్ ఎక్సర్సైజ్ ఎవరు చెప్పారు? ఆ ఓల్డ్ లేడీనా? అవన్నీ మాటలు నమ్మావంటే నీకు మెంటల్ హాస్పిటలే గతవుతుంది. బామ్మేం చెప్పలేదు శ్రీవారు, ఆవినేమనకండి. అవును, ఉన్నట్టున్న అర్ధరాత్రి పూట అది ఊడిపడ్డానికి ఏంటి కారణం? అలా అంటారేంటి శ్రీవారు? ఆవిడికి ఇంటికొచ్చే హక్కు లేదా? ఆహా, ఇద్దరు భలే సింక్ లో ఉన్నారు కదా. సర్లే, ముందు నా లంచ్ బాక్స్ పెట్టు, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. మీ అక్కేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అక్కడ ఆపరేషన్కి టైం అవుతుంది. నేను త్వరగా వెళ్ళి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. వెళ్ళు. మేము స్టార్ట్ చేసాం ఆపరేషన్. ఆపరేషనా? ఏం ఆపరేషన్? ఎందుకంత కంగారు పడతారు శ్రీవారు? ఆపరేషన్ అంటే ఆ బామ్మ దృష్టిలో వేరేలేండి. అదే ఏంటని అడుగుతున్నా. నీ పక్క నుండి నిన్ను చెడగొట్టేది ఈ ఓల్డ్ మెనేగా. ఇది ఏం మాట్లాడినా నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏంటి ఓల్డ్ లేడీ, ఏం ఆపరేషన్ మొదలు పెట్టావు? కొంపదీసి దీనికి ఉండే డౌట్స్ని ఎక్కువ చేస్తున్నావా? అది కాదురా మనవడా. ఆపరేషన్ అంటే నిన్న టీవీ సీరియల్లో ఒక కాంపిటీషన్ పెట్టారులే. ఓహో, అందులో చిన్న టాస్క్ ఇచ్చారు. అది పూర్తి చేయడానికి దానికి మేము ఆపరేషన్ అని పేరు పెట్టుకున్నాం. నువ్వు నీ పిచ్చి సరిపోయింది. ఆ పిచ్చి నీ దగ్గరే పెట్టుకో, నా పెళ్ళానికి మాత్రం అంటించుకో, అర్థమైందా? ప్రియా, కాలక్షేపం కోసం బామ్మతో కాసేపు మాట్లాడు, కానీ కనెక్ట్ అయిపోకు. నువ్వు కరప్ట్ అయిపోతావు. జాగ్రత్త. అలాగే శ్రీవారు. సరే వెళ్ళు, త్వరగా లంచ్ బాక్స్ తీసుకురా. సరే శ్రీవారు. ఆపరేషన్ అంట, ఆపరేషన్.
శ్రీవారు సరే నేను వెళ్ళొస్తాను. ఏంటి బామ్మ నువ్వు? మనం శ్రీవారికి డౌట్ రాకుండా సీక్రెట్ గా ఎంక్వైరీ చేయాలి అనుకున్నాం కదా, మళ్ళీ ఆయన ముందు ఆపరేషన్ అని నోరెందుకు జారావు? అది కాదే, అలా చెప్తే వాడి మొహంలో ఏమైనా భయం కనపడుతుందేమోనని కనిపెట్టడానికి కాస్త బిల్డప్ ఇచ్చానంతే. మనం కనిపెట్టడమేమో కానీ ఆయన మన గురించి కనిపెట్టాడంటే ఇంకోసారి నిన్ను ఇంటికి కూడా రానివ్వరు. అంతదాకా తెచ్చుకోకు. ఆ, ఆ, పని పూర్తయ్యే వరకు కాస్త కామ్గా ఉండు బామ్మ, సరేనా? ఉమ్. ఎంత సెల్ఫిష్ రాధిక నువ్వు. ఇన్నాళ్ళు నేను నిన్ను పోల్చుకోలేకపోయాను. తప్పు నాదే. పాపం నానమ్మ నీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటుంది. నువ్వు ఈ ఇంటికి వారసునిస్తావని, వంశాన్ని నిలబెడతావని ఎన్నో ఆశలు పెంచుకుంటుంది. నేను అమ్మమ్మ నమ్మకాన్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరే అర్థం చేసుకోవడం లేదు. వద్దు రాధిక, ఇంకా నమ్మించాలని ట్రై చేయొద్దు. వినే ఓపిక, ఉద్దేశం రెండూ లేవు. ఎందుకండి ఒక్క రోజులో ఇంత ఇంత మారిపోయారు? ఎందుకు నన్ను నమ్మడం లేదు? నమ్మేలా నువ్వు ప్రవర్తించడం లేదు. మీరు వినిపించుకోవడం లేదు కదా. నువ్వు నిజం చెప్పలేదు కదా. నేను చెప్పింది మీరు నమ్మడం లేదు కదా. నువ్వు నీ ప్రేమికుడు ఎవరో చెప్పడం లేదు కదా. అతని గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు నేను నమ్ముతున్నాను కాబట్టి. నాకు లేని రోగాన్ని అంటగట్టావు. నాతో సంసారం చేయకుండా ఉండడానికి దాన్ని కారణంగా చూపించావు. ఆఖరికి హనీమూన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేశావు. అబద్ధం. ఎవరో మీ మనసు విరిచేశారు. దానికి నన్ను కారణం చేస్తున్నారు. అలాగా? అయితే ఒక విషయం చెప్పు. నీకెవరో కాల్ చేసి బ్లాక్మెయిల్ చేశారు కదా? నిజమా కాదా? నిజం. ఆ విషయం ఎందుకు దాచావు? మీరు ఇబ్బంది పడకూడదని. కాదు కాదు, నీ ప్రియుడి గురించి నాకు తెలిసిపోతుందేమో అని దాచావు. అతనితో నువ్వు ఇంకా రిలేషన్లో ఉన్నావు కాబట్టి దాచావు. కాదు కాదు కాదు, నేను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేను. నా మనసులో మీకు మాత్రమే చోటుంది. మీరే నా ప్రాణం, మీరే నా వద్దు. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. నమ్ముతాను. అతనెవరో చెప్పు. చెప్పు రాధిక, ఎందుకు దాస్తున్నావు? నేనే ప్రాణం, నేనే ముఖ్యమైనప్పుడు అతన్ని ఎందుకు దాస్తున్నావు? ఎందుకంటే అతనికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, అతనికి కూడా ఒక లైఫ్ ఉంది. అతని లైఫ్ మన వల్ల డిస్టర్బ్ అవుతుంది. అంటే అతని వల్ల నా లైఫ్ డిస్టర్బ్ అయినా పర్లేదు, కానీ అతను మాత్రం హ్యాపీగా ఉండాలి, అంతేనా? ఇదేనా నాకు నీ మీదున్న ఇంపార్టెన్స్? ఇదేనా నీకు నా మీదున్న ప్రేమ? ఏమండి, మీ కాళ్ళు పట్టుకో. దయచేసి నన్ను ఇన్ని ప్రశ్నలు అడగొద్దు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు, చేయడం లేదు. అది మాత్రం నిజమండి. కాదు, నువ్వు చెప్పేది ఏది నిజం కాదు. ఎందుకంటే ఒక ఆడది తన లైఫ్ ప్రాబ్లంలో ఉన్నా సరే నోరు విప్పడం లేదంటే కారణం ఆ నిజం బయటపడితే తన తప్పు బయటపడుతుందనే అర్థం. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎలా చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నువ్వు చెప్పేది ఏది నిజం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం.
ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. నీ మొండితనంతో నన్ను గెలవలేవు రాధిక. నీతో నిజం చెప్పించేంత వరకు నేను నిన్ను వదలను. నా ప్రాణం పోయినా నేను అతని పేరు చెప్పను. నీ ప్రాణం పోతు రాధిక, కానీ ఈ బాధ తట్టుకోలేక ఏదో ఒక రోజు నా ప్రాణమే పోతుంది.